రోల్ కెమెరా సౌండ్ యాక్షన్ ఇచ్చానంటే మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసుకోండి. నమస్తే గైస్, వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ సోము. ఈ రోజు భైరవం మూవీ పబ్లిక్ టాక్ తీసుకోవడానికి అయితే మనం మీ ముందుకు వచ్చాము. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు రోహిత్ గారు ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులు మెప్పించింది, హిట్ ఆఫ్ ఫట్ అనే విషయాన్ని మనం ప్రేక్షకుల దగ్గర నుంచి రివ్యూ తీసుకుందాం. సాయి శ్రీనివాస్ సెకండ్, మంచు మనోజ్ యాక్షన్ చూడండి. అందరూ 5కి 3.75. ఇంకా వద్దు, నాకు ఇంక రన్ చాలా బాగుంది. సాయి శ్రీనివాస్ కి బ్రేక్ వచ్చింది. తప్పకుండా అందరూ వాచ్ చేయండి. చాలా సిన్సియర్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సాయి శ్రీనివాస్. మీరు అందరూ తప్పకుండా చూడండి. థియేటర్కి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. అందుకని మీరు చూడండి, అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సాయి శ్రీనివాస్ కి బ్రేక్ వచ్చింది. సెకండ్ మంచు మనోజ్ యాక్షన్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అసలు విలన్ అంటే విలన్ మాదిరి చేశాడు. కొంచెం బాగుంది కానీ సైలెంట్ గా ఉంది. కాస్త యాక్షన్ విషయంలో మాత్రం మంచు మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్. ప్రింట్ ఆయన అనుకున్నట్టుగా ఉంది. అమ్మాయి కూడా చాలా బాగుంది, యాక్షన్ బాగుంది. చూడండి అందరూ థియేటర్ లో. ఓకేనా? వీళ్ళందరికీ తీసుకున్నారా? ముగ్గురికి సరైన క్యారెక్టరైజేషన్ ప్రకారం బ్యాలెన్సింగ్ బాగా చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైటింగ్ పెట్టిరు భయ్య, అసలు ఏం పెట్టిరు, అసలు కేక లెవెల్లో పెట్టిరు. ముగ్గురిని సరైన బ్యాలెన్సింగ్ లో చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ 30 నిమిషాల్లో అసలు ఎమోషనల్ సీన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా ఫైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ భయ్య. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే, మామూలుగా ఇలాంటి ఫైట్ సీన్స్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ బోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు, కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో, దాన్ని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ భయ్య. ఫైటింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, కానీ మంచు మనోజ్ ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్య. ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్ లో ఆయన వాయిస్ బేస్ కి ఇట్లా మామూలుగా జుప్ జుప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి. నిజంగా ఆ రేంజ్ లో ఉంది భయ్య. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది సూపర్ ఎక్సలెంట్ భయ మూవీ. ముగ్గురిట్లలో ఎవరు బాగా చేసిరని అంటే, మంచు మనోజ్ మాత్రం క్రూరత్వమైన యాక్టింగ్, బెల్లంకొండ ఏంటంటే హీరో పరంగా డామినేషన్ యాక్టింగ్, నారా రోహిత్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా చూపెట్టారు భయ్య. కొంచెం నెగిటివ్ రోల్ లో ఏంటంటే ఎమోషనల్ గా చూపెట్టారు, కానీ ఆ ఒక్క ఎమోషనల్ సీన్స్ కి కళ్ళలో నీళ్లు తిరిగినాయి భయ్య. నిజంగా చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు. మంచు మనోజ్ గారి కెరియర్ లో ఈ మూవీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి చెప్తా. నిజంగా బాగుంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్ కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడండి. 1% కూడా డిసప్పాయింట్ కాదు. నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్న. మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ముగ్గురిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు, కానీ కాకపోతే నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు మాత్రం నిజంగా ఒక ఊర్రా మాస్ లెవెల్లో చూపెట్టారు భయ్య. అసలు మాస్ ర్యాంపేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. సాయి శ్రీనివాస్ ఆయనదే మెయిన్ స్టోరీ యాక్చువల్లీ. సో మిగతా ఇద్దరిది ప్యారల్ గా నడుస్తుంటది, బట్ మనకి లాస్ట్ వరకు ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సూపర్ సార్, ఆయన ఇరగొట్టేశారు. సూపర్ ఇరగొట్టేశారు. ముగ్గురు, నారా రోహిత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, మనోజ్ గారి ఆ పర్ఫార్మెన్స్ కానీ, సాయి శ్రీనివాస్ అండర్ ప్లే చేస్తూ ఒక ప్యాసివ్ లో నుంచి యాక్టివ్ క్యారెక్టర్ గా టర్న్ అవడం కానీ ఇరగొట్టేశారు. నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగా న్యాయం చేశారు. నేను తమిళ చూడలేదు యాక్చువల్లీ, నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాను, తమిళ్లో చూస్తాను ఒకసారి. సూపర్ సార్, సూపర్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అసంభవం మల్టీ స్టార్ మూవీస్ కి తెచ్చారు గౌరవం. ప్రేక్షకులు చేయాలి గారాభం. ఈ ముగ్గురి ఉద్వాసం అయితే బీభత్సం. నిజంగా ఈ మూవీ ముగ్గురి ఆకలి తీర్చాడు. డైరెక్టర్ తన ఆకలి తీసుకుంటూ ముగ్గురి ఆకలి తీర్చాడు. నిజంగా ఎన్నో మ్యాచెస్ తర్వాత సెంచరీ కొట్టినట్టు ముగ్గురు యాక్టింగ్ అయితే మళ్ళీ వెన్నెల సాంగ్ అయితే ఆమె అతిథి శంకర్ సూపర్ కుమ్మేసింది. నిజంగా బీజిఎం ఏ పాయింట్ అసలు స్టార్టింగ్ కొంచెం ఇంట్రడక్షన్ లో కొంచెం స్లో అనిపించిన, మిగతా సీన్స్ అయితే బీభత్సం కుమ్మేస్తారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మల్టీ స్టార్ మూవీస్ కు ఇంకా ప్రాణం పోసింది. అంత ఈజీ కాదు. ఆ ముగ్గురిని తక్కువ అవధిలోనే ముగ్గురిని హ్యాండిల్ చేయడం డైరెక్టర్ విజయ్ గారికి ఈజీ కాదు. హ్యాండిల్ చేశారంటే బీభత్సం. నిజంగా నాకైతే అసలు స్టోరీని బట్టి పెట్టారు, వాళ్ళ నిడిని బట్టి వాళ్ళ పాత్ర మేరకు పెట్టారు. ముగ్గురిది ఈక్వాలిటీ ఉంది ఆల్మోస్ట్. కొంచెం ఎక్కడ తగ్గింది అని వెతకలేము. ఆ సీన్స్ అలా ఉంటాయి. ఎవరిది తక్కువ పార్ట్ ఉంది అని వెతకలేము. సీన్స్ అలా పెట్టారు. నాకైతే రొటీన్ స్టోరీ అంటే డబ్బింగ్ మూవీ చూసినా కొంచెం చేంజెస్ చేశారు. అంటే బాగా అనిపించింది. అంటే మల్టీ స్టార్ మూవీ కదా, ఇద్దరిని మేనేజ్ చేయడం అయితే. ముగ్గురు హీరోలకి ఇది కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. మనోజ్ అన్న, రోహిత్ అన్న, బెల్లంకొండ సాయి అన్న, ఇక్కడ మెయిన్ చెప్పాలంటే డైరెక్టర్ ముందు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ కథకి వాళ్ళని ఎంచుకుంటే ముందుగా డైరెక్టర్ ముందు హ్యాట్సాప్ చెప్పాలి.
ఆ డైరెక్టర్ గారు డిజైన్ చేసింది కాబట్టి ఇలా సినిమా అంతా బాగా వచ్చింది, వాళ్ళని ఒప్పించి వేయించింది కాబట్టి. ఇక్కడ మేము చెప్పాలంటే మనోజ్ అన్న యాక్టింగ్ ఛానల్ తర్వాత ఒక 9 years గ్యాప్ తర్వాత ఆయన మళ్ళా ఫ్రెష్ గా అంటే రీసెంట్ గా మళ్ళీ గ్యాప్ లేకుండా ఎలా చేస్తారో సినిమాలో అలా కంటిన్యూగా అలానే కనిపించింది. మళ్ళీ యాక్టింగ్ లా మనకు ఒక మోహన్ బాబు గారు కనిపిస్తారు, యాక్టింగ్ లా మళ్ళీ ఒక మనోజ్ అన్న కనిపిస్తాడు. అంతా బాగా చేసిండు. విలన్ యాక్టింగ్ అని ఒక హీరోయిజం 2 క్యారెక్టర్లు చేస్తాడు. ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తాడు, ఒక విలన్ క్యారెక్టర్ చేస్తాడు. అసలు ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బూస్ బాన్స్ వస్తాయి. ఇక్కడ చూసుకోవడం రోహిత్ అన్న యాక్టింగ్ ఆయన నేచురల్ గా సింపుల్ గా చేసినా కూడా ఆ డైలాగ్ పంచులు మాత్రం దుమ్ము లక్ష్మణ్ ఆయన డైలాగ్ మాత్రం రోహిత్ అన్నది. నెక్స్ట్ చెప్పాలంటే మన బెల్లంకొండ సాయన అన్న వాట్సాప్ అని యాక్టింగ్ కి ఒక యాక్టింగ్ చేయాలంటే ఒక అమ్మవారి క్యారెక్టర్ చేయాలంటే ఒక రమణకృష్ణ మళ్ళీ చాలా మంది యాక్టర్స్ చాలా ఫేమస్ వల్ల దేవుని క్యారెక్టర్ చేయాలన్నా కూడా అలాంటి క్యారెక్టర్ ఒక హీరో చేయాలంటే కూడా అది ఒక అమ్మవారి దయ ఉండాలి. ఆ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఆయనకు కూడా అదృష్టం అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలాంటి క్యారెక్టర్ దొరకడం కూడా ఆయనకి దేవుని క్యారెక్టర్ దొరకడం అంటే మామూలు మాట కాదు. ఆ యాక్టింగ్ కూడా చేసి చూపించిండు. ఆ అమ్మవారి క్యారెక్టర్ ఎలా చేయాలన్నా అలా చేసి చూపించిండు. ఇలాంటి క్యారెక్టర్ హీరోలు చేయాలన్నా కూడా అలాంటి చేస్తారో చేస్తారు కానీ ఈయన మాత్రం 100% చేసి చూపించిండు. యాక్టింగ్ మాత్రం అన్న సూపర్ చేసిన యాక్టింగ్. రోహిత్ అన్న నీ యాక్టింగ్ మాత్రం ఫిజా అయిపోతారన్న, అంత బాగా చేశారు. మేము చెప్పండి అజయ్ అన్న యాక్టింగ్ లో విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిన. అజయ్ అన్న కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న ప్రతి ఒక్క యాక్టింగ్ కి మాత్రం ఇది ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇలాంటి సినిమా మనం చూస్తామో చూడమో తెలియదు. ఇప్పుడు చూసి రేటింగ్ మాత్రం 5 కి 5 ఇస్తా. బ్లాక్ బస్టర్. నేను ఒకటే చెప్తున్నా, ముగ్గురు బాగా చేశారు. ముగ్గురు అంటే బెల్లంకొండ సాయన పాత్రం అందరు ఒక ఎత్తే అయితే బెల్లంకొండ సాయన ఒక రేంజ్ లాగా ఉన్నది యాక్టింగ్ లా. అట్లా ఉండదు. ఇది ఎట్లుంటే చెప్పాలి ఒకళ్ళే చెప్తున్నా. పైసా కంటే ఇంపార్టెంట్ ప్రేమ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనుషులని అన్నదమ్ములు ఉన్న ఒక ఫ్రెండ్స్ ఉన్నా కూడా పైసల కోసం దుష్మన్ అవుతారంటే చూసినా అలాంటిది ఖరాబ్ కావద్దని సినిమా తీసిరు. అంటే మనిషికి ఎప్పుడైనా పైసా ఇంపార్టెంట్ కాదు, మంచి ప్రేమ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్. పైసను చూసి మనిషి ఎప్పుడు చేంజ్ కావద్దు, మనం ఎలా ఉన్నామో అలా బతకాలనేది నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. అలాంటి సినిమానే మెసేజ్ ఇది. అది అర్థం చేసుకుని అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి నేనేం చెప్పాను. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. రోహిత్ కోసం ఎస్పెషల్ నేను నారా రోహిత్ ఫ్యాన్ని. చాలా డేస్ తర్వాత ఒక యాక్షన్ మూవీలో మీకు తెలుసు కదా అసురా అన్ని ఎలా ఉంటాయో నారా రోహిత్. సో రావడం జరిగింది కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచు మనోజ్ కి హీరో కమ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. అసలు మంచు మనోజ్ బేస్ వాయిస్ అనమాట. హిట్ లో నాని ఎలా ఎంజాయ్ చేసామో ఆ బేస్ వాయిస్ మంచు మనోజ్ అలా అరిసిన ఒక డైలాగ్ చెప్పిన హీరో కమ్ విలన్ గా చూపించాడు. ఒక మ్యూచువల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్ కి. ఎండ్ టైటిల్స్ వచ్చే వరకు కూడా అసలు నలిగిపోయాడు. ఆ నలిగిపోయిన ఫేస్ లో చూపించడం చాలా కష్టం. బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగా ఎక్కేసాడు, ఒక 10 స్టెప్లు ఎక్కేసాడు. 2 సీన్లు ఉన్నాయి, పూనకంలో ఆడే సీన్లు, ఫైట్లు సీన్లు పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. నెంబర్ 1 గా పెట్టాడు. సినిమా అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. రీమేక్ లో ఎక్కడ అనిపించలేదు. అసలు ఎక్కడ నీ స్టోరీ తెచ్చాడో కూడా అర్థం కాదు జనాలకి. అసలు ఎక్కడ 1 minute కూడా లేక ఉండేవాళ్ళు. చాలా క్లియర్ గా నీట్ గా ఎండ్ చేశాడు. పార్ట్ 2 పార్ట్ 3 ఏం పెట్టలేదు. స్టోరీ స్టార్ట్ చేశాడు. ఇంట్రడక్షన్ కూడా ఒక లెవెల్లో ఇచ్చాడు ముగ్గురు హీరోలకి. అలాగే క్లైమాక్స్ వచ్చి కూడా ఒక లెవెల్లో ఫినిష్ చేశాడు. డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్ గా చేశాడు. ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ లేకావాలి. ఇంటర్వ్యూ నుంచి వచ్చినాక ఏ ఫీలింగ్ ఉందో క్లైమాక్స్ అయ్యి కూడా అదే ఫీలింగ్ ఉంది. బోర్ అయితే కొట్టలేదు. సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. వీకెండ్ కరెక్ట్ గా రిలీజ్ చేశారు. 2 రోజులు ఖచ్చితంగా ఆడుతుంది. కలెక్షన్ కూడా బాగానే వస్తుంది. అసలు అలా కంపారిజన్ లేదు. ఎందుకంటే ఎవరినే తగ్గనివ్వలేదు డైరెక్టర్. అసలు ఎలా రాశాడో ఎలా తీసాడో తెలియదు కానీ ఎవరి క్యారెక్టర్ తగ్గనివ్వలేదు. మంచు మనోజ్ వచ్చినప్పుడు అదే ఎంజాయ్ చేసాం, నారా రోహిత్ వచ్చినప్పుడు అదే ఎంజాయ్ చేసాం, బెల్లంకొండ శ్రీనివాస్ ఒక ఎంజాయ్మెంట్. ముగ్గురిని అసలు ఎవరి క్యారెక్టర్ తగ్గకుండా క్లైమాక్స్ వరకు కూడా. కాకపోతే ఒక్క స్టెప్ పైన పెట్టాడు నారా రోహిత్ మాత్రం. బాహుబలిలో ప్రభాస్ రేంజ్ లో పెట్టాడు నారా రోహిత్ మాత్రం. అది మాత్రం కామెడీ అనవసరం కాదు. ఆ మాత్రం కామెడీ లేకపోతే మొత్తం యాక్షన్ అయితే ఎవడో చోట బయటకు వచ్చి పోయిందంట. ఎక్కడ ఏం పెట్టారో డైరెక్టర్ బాగా ఇంటెలిజెంట్ గా పెట్టాడు. సాంగ్స్ కూడా అంతే నెంబర్ 1 ఉండే సాంగ్స్ మాత్రం. ఎక్కడా బోర్ కొట్టలేదు భయ్య. ఈ స్టోరీ అయితే ఎవరికి బోర్ కొట్టదు. ఎందుకంటే ఇది ఒక కొత్త స్టోరీ. ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే స్టోరీ అయితే కాదు ఇది. ఇది ఒక కొత్త స్టోరీ లాగా ఉంది కాబట్టి ఎవరికి బోర్ కొట్టదు. ఇంకా ఏం జరుగుతుంది ట్విస్ట్ లాగా ఉన్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేసి ఇది జరగదు, వేరే జరుగుద్ది. అలాంటి సీన్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడు బోర్ కొట్టదు, లేక అవ్వదు. అది నెంబర్ 1. ముగ్గురు హీరోలకి కమ్బ్యాకే. ఎందుకంటే ఎవరైనా తగ్గలేదు. అసలు ముగ్గురికి ఈక్వల్ రేంజ్ లో తీసుకెళ్లాడు. ముగ్గురిని ఎండ్ టైటిల్స్ పడే వరకు కూడా ముగ్గురు క్యారెక్టర్లు తగ్గకుండా ముగ్గురికి ఈక్వల్ గా డైలాగ్స్, ఈక్వల్ గా ఫైట్స్, ముగ్గురు కలిపి ఉన్న ఫైట్స్ నెంబర్ 1 గా తీసాడు. అన్న చెప్పండి. భైరవం నాకైతే యావరేజ్ అనిపిస్తుంది అన్న. సో అంటే ముగ్గురు మధ్యన ఉన్న బాండింగ్ కానీ ఎమోషన్ కానీ ప్రాపర్ గా డైరెక్టర్ క్యారీ చేయలేకపోయారు అనిపించింది. ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది, బట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. అండ్ కామెడీ కూడా అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది. ఆ హై ఇచ్చే సీన్స్ లో కొంత కామెడీ డిస్టర్బెన్స్ లాగా ఉంటది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సాయి శ్రీనివాస్ గారు కానీ ఆయన నుంచి నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్టింగ్ సీక్వెన్సెస్ అనమాట. యాక్షన్ కూడా ఎరగేసారు ఆయన సాయి శ్రీనివాస్ గారు. అండ్ మనోజ్ గారు యాక్టింగ్ అసలు ఆయన పేరు పెట్టకల్లా నెక్స్ట్ లెవెల్. ఆయనకి డామినేటింగ్ క్యారెక్టర్ అనిపించింది ఎక్కువసేపు. అండ్ నారా రోహిత్ గారు ఉన్నంతసేపు కూడా ఆయన పెర్ఫార్మెన్స్ స్పీక్స్. పెర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి.
బట్ సినిమాలో ఏంటంటే స్క్రీన్ ప్లే వీక్ ఉంది అండ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ముగ్గురు మధ్యన ఉన్న బాండింగ్ అండ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. లేదా అదర్ దాన్ దట్ ఆ స్క్రీన్ ప్లే ఇంకొంచెం పగడబందీగా రాసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అయ్యేది. ఉన్న యాక్షన్ కానీ ఏదన్నా వెన్నెల కిషోర్ గారి పాత్ర మైనస్ అంటే ఆ కామెడీ అక్కర్లేదు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ కి ఆ కామెడీ సీక్వెన్స్ అక్కర్లేదు. ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. కొన్ని కామెడీ మనకు అక్కర్ లేకుండా సినిమాలు అడ్డొస్తుంటాయి కదా, అలాంటి కామెడీ. వెన్నెల కిషోర్ గారు ఉన్నారంటే వేరే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు సింగిల్ ఉంది చూడండి, అలా ఉన్నదానికి ఆయన కామెడీ వర్క్ అవుతుంది తప్ప ఇలాంటి సినిమాలు హై ఇచ్చే సినిమాలు ఇలాంటి వాటిలో కొంత కామెడీని అవాయిడ్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. లేదు ఉండాలి. ఆ వైలెన్స్ లేకపోతే అలా యాక్టింగ్ కోసం అయితే చూడొచ్చు. ప్రాణం పెట్టి నటించారు ముగ్గురు. సో చాలా మంచిగా అనిపించింది. మంచు మనోజ్ గారి విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి హీరోగా చూసి ఒకేసారి మంచు మనోజ్ గారు విలన్ గా యాక్ట్ చేయడం చాలా అందరికి నచ్చింది. సో ఫైట్ సీన్స్ అయితే క్లాస్ సి క్లాస్ డి పీపుల్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ప్రసాద్ ఎంఎక్స్ లాంటి క్లాస్ ఏ క్లాస్ పీపుల్ చూసే ఇలాంటి సినిమాలు కూడా మీ అందరూ మాతో పాటు అందరూ విజిల్స్ చేసి పూనకాలతో ఊగిపోతున్నారు. మాస్ ఎలివెన్స్ ఉన్నప్పటికీ స్టోరీ తగ్గట్టు ఉంది. స్టోరీ లైన్ బాగుందండి. సో తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీశారు. సో నారా రోహిత్ గారికి, మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మీరు ప్రాణం పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేశారో ఆ రిజల్ట్స్ ఈ ప్రసాద్ ఎంఎక్స్ లో అంతే ఆడియన్స్ వాళ్ళ కళ్ళలో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తప్పక వచ్చి చూడండి. నలుగురికి చెప్పండి, సినిమా అయితే బాగుంది. 3.5 ఇస్తాం. దేవుడికి రిలేటెడ్ స్టోరీ కాబట్టి డివోషనల్ సాంగ్స్, డివోషనల్ రిలేటెడ్ ఫైటింగ్స్ ఉన్నాయండి. సో సినిమా అయితే మంచిగా వచ్చిందండి. అందరు కలిసి చూడండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే సినిమా గురించి, భైరవ మూవీ గురించి ముగ్గురు హీరోలు ఎరగొట్టేశారని అయితే ప్రేక్షకులు ఇప్పటి వరకు చెప్తున్నారు. సో అప్కమింగ్ డేస్ లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది, హిట్ అవుద్దా, ఫట్ అవుద్దా, ఇంకా యావరేజ్ టాక్ వెళ్తా, హిట్ టాక్ వెళ్తుంది అనేది చూడాలి మనం. సో మరిన్ని ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మన ఫస్ట్ ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ.